ప్రభు యేసు మాటను ప్రభు యేసు మాటను వినుము 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 సోదరా శాంతి లేకాలం తిరిగెదవు శాంతి లేక నీవు మాటను వినుము 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 సోదరా యౌవన కాలములోనే ప్రభువు నోదకు రమ్ము యౌవన కాలములోనే ప్రభువు నోదకు రమ్ము నీవు మోయుము ప్రభు కాళిని నీవు మోను ప్రభు కాళిని నీవు మో నీకు మేలు కలుగును యేసు మాటను ప్రభు యేసు మాటను వినుము వినుము సోదరా खुदावन यीशु मसीह की हालेलुया हालेलुया మిమ్మల్ని ప్రేమించి మీ మహానీయురించి నిలబడి స్తోత్రాలు ఈ ప్రాంతాన్ని మీరు మనం నడిపించినందుకు స్తోత్రాలు ప్రభు మీ దాసు నిలబడుచుండగా మీ మాటలు అనుగ్రహింప చేయమని విశ్వాసంతో యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి గ్రామస్తులారా ఉదయకాల సమయంలో ఇలాగ మేము పాటలు పాడుకుంటూ మీరు మీ పురవీధుల్లో ఎంతో సంతోషంగా ఇలాగ తిరుగుతున్నామంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మా జీవితంలో చేసినటువంటి కార్యము దైవ గ్రంథమైన బైబిల్ ఇలాగ సెలవిస్తుంది ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగచేతనని దైవ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. పిల్లరా లోకంలో మానవులు లోకమనే పాపమనే పాపమనేటువంటి భారముతో ఎంతో జీవిస్తున్నారు. ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి మానవుడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది పాపుల రక్షకుడు పరమాత్ముడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మానవాళి పాప పరిహారం కొరకాయ పరలోకం నుండి లోకానికి వచ్చి మానవుని రక్షించేదాని కొరకాయ ఆయన 2024 సంవత్సరం క్రితమై ఆయన లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయనలో పాపము లేనివాడుగా ఆయన జన్మ ఆయన కర్మలో నిజంగా పాపం లేనివాడుగా జీవిస్తూ వచ్చాడు. అందుకని పాపమును రక్షించేదాని కొరకాయ ఆయన లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి మృత్యుంజుడై తిరిగి లేచాడు. అందుకని ఆయన అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనే మార్గం విడిచి మార్గము తొలగి మార్గం మర్చిపోయినటువంటి మానవుని తిరిగి శ్రేష్టమైనటువంటి మార్గములో నడిపించేదాని కొరకాయ ఆయన లోకానికి వచ్చాడు. మార్గములలో నిలిచి చూడుడి పురాతనమైన మార్గముల గురించి విచారించుడి మేలైన మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. మేలైన మార్గం పరలోకానికి మోక్షానికి నిజంగా నువ్వు చేర్చిద్దాం. ఆ మార్గం కూడా నేను తీసుకువెళ్ళడానికి కొరకాయ ఆయన లోకానికి వచ్చాడు. దయచేసి ఉదయకాల సమయంలో సమానమైన విశ్వాసంతో నిజంగా దేవా నేను కూడా పాపినంటే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన రాజ్యానికి అనగా మోక్ష రాజ్యానికి పరలోక రాజ్యానికి నిన్ను చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రపరచు. అలాగున యెహోవా నేను కూడా పాపినంటే ప్రేమతో మధ్యాహ్న కాల సమయంలో నీతో నిన్ను నిజంగా పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుడి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మీ కొరకు దయచేసి ప్రార్థన చేస్తాం. మీరు ఎక్కడున్నా
కళ్ళు మూసుకుని తలలు వంచండి. మీ కొరకు ప్రార్థన చేసి మేము ముందుకెళ్తాం. పరిశుద్ధుడా, పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, ప్రామాణికములు, విశేషాలు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ దాసులు చెప్పిన లేఖన భాగాన్ని దీవించండి ప్రభావ. వినేవారి హృదయాల్లో కార్యం జరిగించడం ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే చదివి తండ్రి మారు మనసు రక్షణలో ముందు బయలుదేరుతుండగా మా ప్రయాణంలో తోడేమి నడిపించున్నాం. మీరే కనుక మా ప్రభావాలు పొందుతున్నాం. ఏ సునామలు అడిగి వేడుకుంటున్నాను.